క్రీస్తునందు ప్రియులారా, మీలో అనేకులు ఈ కార్యక్రమమును వీక్షిస్తూ ఈ కార్యక్రమము ద్వారా మీరు పొందినటువంటి దీవెనలను మీరు ఫోన్ల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. వీటిని బట్టి మరి దేవుని నామమును నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించుచూ ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, రండి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. అనేక సంగతులను మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యమును ఉపయోగించుకొని అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి నామమునకే యుగ యుగములు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితము దేవుని యొక్క వాక్యం నేను చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు నన్ను సంధించాడు. నాకంటూ ఒక బాధ్యతను ఆయన అప్పగించాడు. ప్రజలను వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టు నిమిత్తము దేవుడు నన్ను పిలిచాడు. ఆనాడు మోషేను దేవుడు పిలిచాడు. మోషేను ఎన్నుకున్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీయులను విడిపించు నిమిత్తము, తరువాత విశాలమైనటువంటి మంచి దేశం అనగా పాలు తేనెలు ప్రవహించు మంచి దేశంలోనికి ప్రవేశపెట్టుట కొరకై దేవుడు మోషేను ఆయన ఎన్నుకొని ఏర్పరచుకొని ఆయన నియమించాడు. ఈరోజు నా బాధ్యత కూడా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి నడిపించాలని దేవుడు నన్ను పిలిచిన వాడుగా ఉంటున్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే ఏమిటో తెలుసా? నిజమైన స్వేచ్ఛను అనుభవించగలిగినటువంటి జీవితమే పాలు తేనెలు ప్రవహించు దేశం. విశాలమైన మంచి దేశము అంటే మంచి జీవితాన్ని దేవుడు మనకందరికి కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, అనేకమైనటువంటి సత్యములను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనిషిని ఎందుకు తయారు చేశాడు? దేవుని యొక్క చిత్తం ఏమిటి? నేను చెప్పాను, దేవుడు ఎంతో బలవంతుడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని వాక్యంలో వ్రాయబడింది. మానవుని ఎడల దేవుని యొక్క చిత్తము ఏమాత్రం కూడా మారలేదు అన్న విషయాన్ని నేను నొక్కి మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు దేవుడు ఏ కారణం బట్టి సృష్టించాడో దేవుని యొక్క వాక్యంలోనికి మనం తొంగి చూస్తే మనకు తెలుస్తుంది. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనము 28వ వచనము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారిని శపించలేదు, వారిని ఆశీర్వదించాడు. దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ మ్యాన్ కైండ్. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. ఫలించమంటున్నాడు, అభివృద్ధి పొందమంటున్నాడు, విస్తరించమంటున్నాడు, భూమిని నింపమంటున్నాడు, సమస్తమును లోబర్చుకోమంటున్నాడు, ఏలమంటున్నాడు. ఇది దేవుని యొక్క చిత్తము. నీ జీవితంలో ఫలిస్తున్నావా? అభివృద్ధి పొందుతున్నావా? విస్తరిస్తున్నావా? సమస్తమును నీకు వ్యతిరేకంగా లేచే ప్రతి పరిస్థితి పైన నీవు ఆధిపత్యమును ఆధిక్యతను పొందుకుంటున్నావా? సమస్తమును లోబర్చుకుంటున్నావా? నీ మనసును నీ శరీరాన్ని నీవు లోబర్చుకోగలుగుతున్నావా? నీవు ఏలగలుగుతున్నావా? అలాగైతే దేవుని యొక్క నామమునకు మహిమ కలుగుతుంది. అలాగైతే దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడుచున్నదని అర్థము. దేవుని యొక్క వాక్యం మనం చూసాం. దేవుడు ఆదాముతో ఏం మాట్లాడాడో దేవుడు నోవాహుతో అదే మాట్లాడాడు. నోవాహుతో ఏం మాట్లాడాడో అబ్రాముతో అదే మాట్లాడాడు. పాత నిబంధనలు మనం చూసాం. క్రొత్త నిబంధనలకు వచ్చాం మనం. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫలించుట గురించి ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. సో అక్కడ మనం ఆగిపోయాం. ఫలించుట గురించి మనం అక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, పాత నిబంధనలో దేవుడు ఫలించండి అంటే, క్రొత్త నిబంధనలో దేవాది దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు బహుగా ఫలించండి అన్నాడు. మామూలు ఫలం కాదు, బహుగా ఫలించండి అన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఫలించుటను కేవలము ఆత్మ ఫలమునకు మాత్రమే పరిమితం చేస్తారు. ఆత్మఫలములు కాదు, అది ఆత్మఫలము. ఇట్ ఈస్ నాట్ ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్, ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్
స్పిరిట్. ఇట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద బోర్న్ అగైన్ స్పిరిట్. క్రొత్తగా సృష్టించబడిన ఆత్మ యొక్క ఫలము అది, ఆత్మ యొక్క స్వభావం అది. సో దేవుడు మనిషిని ఎలాగూ తయారు చేశాడో మనం తెలుసుకోవాలి. దేవుడు మనిషిని ఆత్మగా తయారు చేశాడు. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఆత్మ గనుక అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఈనాడు చాలామంది యొక్క ప్రాబ్లం అదే. దేవుడు అంటే ఏడి కనిపించలేదే నాకు, మేము స్పేస్లోకి వెళ్ళాం, మేము చంద్రుని పైకి వెళ్ళాం. కొంతమంది అంటారు చంద్రుని పైకి వెళ్ళాం, స్పేస్లోకి వెళ్ళాం, దేవుడు ఎక్కడ కనిపించలేదే అంటారు. వారి యొక్క ఆలోచన విధానం పొరపాటు. ఎందుకో తెలుసా? దేవుడు శరీరం కాదు, దేవుడు ఆత్మ గనుక అని వ్రాయబడింది. గాడ్ ఈజ్ నాట్ ఎ బాడీ, గాడ్ ఈజ్ అ స్పిరిట్. గాడ్ ఈజ్ నాట్ ఎ మైండ్, గాడ్ ఈజ్ నాట్ ఎ సోల్, బట్ గాడ్ ఈజ్ అ స్పిరిట్. ఏంజల్స్ ఆర్ స్పిరిట్ బీయింగ్స్. దేవదూతలు కూడా ఆత్మలు, దురాత్మలు కూడా ఆత్మలు. దురాత్మలు శరీరం కాదు. మనిషి కూడా ఆత్మ. నేను ఒక ఆత్మ, నా మాటలు వింటున్న నీవు కూడా ఒక ఆత్మ. యు ఆర్ నాట్ ఎ బాడీ బట్ యు ఆర్ ఎ స్పిరిట్. నీవు ఒక ఆత్మవై ఉంటూ ఉన్నావు. సో దేవుడు నరుని తన సారూప్యములో ఆయన తయారు చేశాడు, తన పోలికలో ఆయన తయారు చేశాడు. సో కాబట్టి నీవు ఆత్మవే, దేవుడు కూడా ఒక ఆత్మ, నీవు కూడా ఒక ఆత్మవే, నేను కూడా ఒక ఆత్మ. అయితే మనము ఏం చేస్తున్నామంటే ఈ దేహములో మనము నివాసము చేస్తున్నాము. బైబిల్ గ్రంథం బహు చక్కగా మనిషిని విభాగిస్తుందండి, బహు చక్కగా విభజిస్తుంది. ఆత్మయు ప్రాణమును దేహమును అంటాడు. తెస్సలోనికలకు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో పౌలు గారు రాస్తూ ఆయన అంటాడు, మీ యొక్క ఆత్మయు, మీ యొక్క జీవమును, మీ యొక్క శరీరమును అంటాడు. అంటే స్పిరిట్, సోల్ అండ్ బాడీ. Man is a spirit being. He has a soul and he lives in a physical body. నేను ఒక ఆత్మ, నాకు ఒక మనసు ఉంది, నేను ఈ దేహంలో నివాసం చేస్తున్నాను. ఆత్మను దేవుడే ఇచ్చాడు, మనసును దేవుడే ఇచ్చాడు, దేహాన్ని దేవుడే ఇచ్చాడు, కుటుంబాన్ని దేవుడే ఇచ్చాడు, నీ ఉద్యోగాన్ని దేవుడే ఇచ్చాడు, నీకు సామర్థ్యమును దేవుడే ఇచ్చాడు, నీకు తలాంతును దేవుడే ఇచ్చాడు. దేవుడు కేవలం ఆత్మను మాత్రమే పట్టించుకొని మనసును వదిలిపెడతాడని అనుకుంటున్నారా? నో. దేవుడు కేవలం ఆత్మను గురించే ఆలోచిస్తూ దేహాన్ని నిర్లక్ష్యం చేస్తాడని అనుకుంటున్నారా? నో. దేవుడు కేవలం నిన్ను గురించే పట్టించుకొని నీ కుటుంబాన్ని ప్రక్కన పెడతాడు అని అనుకుంటున్నారా? నో. నీ ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం కూడా ఆయన టచ్ చేయడు, దాని గురించి పట్టించుకోడు అని అనుకుంటున్నావా నీవు? నో, కాదు. ఆత్మనిచ్చిన దేవుడే నీకు మనసునిచ్చాడు, మనసునిచ్చిన దేవుడే నీకు దేహాన్ని ఇచ్చాడు ప్రియులారా. సో మీరు బహుగా ఫలించండి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయంగా ఫలించండి, మానసికంగా ఫలించండి, దేహపరంగా ఫలించండి, కుటుంబ పరంగా ఫలించండి, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా మీరు ఫలించండి, సంబంధాల విషయంలో మీరు ఫలించండి, ఆర్థికపరమైన విషయంలో మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని అంటూ ఉన్నాడు. సో గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి భాగం గురించి ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. దేనిని ఆయన నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. 30% బైబిల్ గ్రంథం అంతా కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి వ్రాయబడింది. 30% ఆఫ్ ద బైబిల్ ఈస్ బీయింగ్ ఫిల్డ్ విత్ ఫైనాన్షియల్ థింగ్స్. చాలా ఆశ్చర్యం, చాలా మందికి తెలియదు. గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి విషయంలో ఆయన చొరవ చూపాలనుకుంటున్నాడు, ప్రతి విషయంలో నీకు సలహాలు ఇవ్వాలనుకుంటున్నాడు, ప్రతి విషయంలో నీకు సహాయం చేయాలని ఆయన అనుకుంటున్నాడు. ఆత్మీయంగా ఫలించడం అంటే ఏమిటి? మీకు ఒక విషయాన్ని చూపిస్తాను, ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూపిస్తాను. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే నేను చదువుతాను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారము ఆయనో. దేవుడు వృక్షములను సృష్టించాలనుకున్నాడు, చెట్లను సృష్టించాలని అనుకున్నాడు. సో చెట్లను సృష్టించాలని అనుకున్నప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? దేవుడు ఎవరితో మాట్లాడాడు అంటే దేవుడు భూమితో మాట్లాడాడు. గాడ్ స్పోక్ టు ద ఎర్త్ టు బ్రింగ్ ఫోర్త్ ద ట్రీస్ అండ్ ప్లాంట్స్, సీడ్ బేరింగ్, ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్.
గాడ్ స్పోక్ టు ద ఎర్త్. దేవుడు భూమితో మాట్లాడాడు, భూమి మొలిపించింది అన్నమాట. ఇప్పుడు చూడండి, భూమి నుంచి ఒక చెట్టును వేరు చేయండి, ఆ వృక్షము బ్రతకదు. కాసించే పచ్చగా ఉన్నట్లు ఉంటుంది, కానీ తర్వాత అది చనిపోతుంది. ఒక చెట్టు బ్రతుకుతూ ఉండాలంటే భూమితో దానికి సంబంధం కలిగి ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ ఇన్ కనెక్షన్ విత్ ద ఎర్త్. భూమితో సంబంధం లేకుంటే అది బ్రతకదు. ఎందుకంటే భూమి నుంచే అది వచ్చింది కాబట్టి. భూమి నుంచి అది వచ్చింది కాబట్టి దేవుడు భూమితో మాట్లాడి వృక్షాలను సృష్టించాడు. మరొక వాక్యం చూపిస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అనియు. సో ఇప్పుడు చేపలు, మహామత్స్యలు, వీటన్నిటిని దేవుడు సృష్టించాలని అనుకున్నాడు. వాటిని సృష్టించాలని అనుకున్నప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? దేవుడు నీటితో మాట్లాడాడు. గాడ్ స్పోక్ టు ద వాటర్స్. దేవుడు నీటితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మీరు పుట్టించండి, చేపలను పుట్టించండి అన్నాడు. అంటే నీటికి చేపలకు అవినాభావ సంబంధం ఉంది. మీరు చేపలు నీటి నుంచి బయటికి తీయండి, చేపలు బ్రతుకుతాయా? బ్రతకలేవు. చేపలు బ్రతుకుతూ ఉండాలంటే, చేపలు జీవిస్తూ ఉండాలంటే అవి నీటిలో ఉండాలి. వృక్షాలు కానీ, చెట్లు కానీ, మొక్కలు కానీ అవి జీవిస్తూ ఉండాలంటే భూమితో సంబంధం కలిగి ఉండాలి. సో దేవుడు చెట్లను సృష్టించాడు, దేవుడు చేపలను, మహామత్స్యములను సృష్టించాడు. తరువాత దేవుడు మనిషిని కూడా సృష్టించాడు, మానవుని కూడా సృజించాడు. మానవుని దేవుడు సృజించే ముందు దేవుడు ఎవరితో మాట్లాడాడో తెలుసా? దేవుడు ఎవరితో మాట్లాడి మానవుని సృజించాడో తెలుసా? రండి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. గాడ్ స్పోక్ టు హిమ్సెల్ఫ్ టు క్రియేట్ మ్యాన్. మనిషిని సృజించాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు నీటితో మాట్లాడలేదు, దేవుడు భూమితో మాట్లాడలేదు, దేవుడు ఆకాశంతో మాట్లాడలేదు, కానీ దేవుడు తనతోనే మాట్లాడాడు. లెట్ us make man in our own image. తనతోనే మాట్లాడాడు. ఇప్పుడు చూడండి, మనిషి జీవించాలి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆత్మీయంగా ఫలించడం అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవునితో సంబంధం కలిగినటువంటి ఆత్మను కలిగి ఉండడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు రాస్తుంటారు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. వాళ్ళకు ఊపిరాడుతుంది, వారు మాట్లాడుతున్నారు, జీవిస్తున్నారు ఈ లోకపరంగా, కానీ దేవుని యొక్క దృష్టిలో వారు చచ్చిన స్థితిలో ఉన్నారు. అంటే దేవుని నుంచి వేరైన స్థితి. సో ఆత్మీయంగా ఫలించడం అంటే దేవునితో కలిసి ఉన్నటువంటి స్థితి, దేవునితో సంబంధం కలిగినటువంటి స్థితి. ఓ ఆత్మ దేవునితో ఎప్పుడు సంబంధాన్ని కలిగి ఉండగలదు? ఓ వ్యక్తి ఎప్పుడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండగలడో తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నికోదేము అన్నటువంటి గొప్ప బోధకునితో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప దేవుని యొక్క రాజ్యమును చూడలేడు అన్నాడు. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలంటే నీవు క్రొత్తగా జన్మించాలి, నీవు నూతన సృష్టిగా మార్చబడాలి. ఎక్కడ? ఆత్మలో. సో మీరు ఆత్మీయంగా ఫలించండి అంటే అర్థం ఏమిటంటే మీరు నూతన సృష్టి కావాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, ఈ యొక్క ఆత్మలో దేవునినే కలిగి ఉండాలి. ఆత్మలో 3 భాగాలు ఉన్నాయి తెలుసా? వీ కెన్ సే 3 కంపార్ట్మెంట్స్. మొదటిది ఇంగ్లీష్లో అంటాం ఇంట్యూషన్ అంటాం, అంటే అంతర్వాణి అన్నమాట. దేవుని యొక్క సంగతులను గ్రహించగలిగే స్థలం అది. రెండవది మనస్సాక్షి. మనస్సాక్షి అంటే మామూలుగా మనసు గురించి ఆలోచిస్తాం. నో, ఇట్ బిలాంగ్స్ టు ద హార్ట్. ఆత్మకు సంబంధించినటువంటి విషయం, అంటే మేలు కీళ్ల మధ్య తారతమ్యాన్ని మరి వివేచించగలిగే స్థలం అన్నమాట. తర్వాత కమ్యూనియన్ అంటాం, అంటే సహవాసం. సహవాసం అనేటువంటి ఆ కంపార్ట్మెంట్లో దేవాది దేవుడు నివాసము చేస్తాడు. దిస్ ఈజ్ అబౌట్ స్పిరిట్. సో దేవుని యొక్క వాక్యం ఏమైనా రాబడిందంటే ఈ యొక్క ఆత్మ నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడిన ఆత్మలో మాత్రమే దేవుడు నివాసము చేస్తాడు. దాని కొరకై యేసుక్రీస్తు ప్రభు తన రక్తమును ఆయన ధారపోశాడు, ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. యేసు ప్రభు యొక్క శిలువ కార్యమును ఎవరైతే నమ్ముతారో వారు తిరిగి జన్మిస్తారు, వారు నూతన సృష్టిగా మార్చబడతారు. ఇది దేవుడు చేసే ఓ గొప్ప అద్భుతం, అన్నిటికంటే అద్భుతం, అన్నిటికంటే మించినటువంటి అద్భుతం ఇది.
నువ్వు నూతన సృష్టిగా మార్చబడకుంటే ఈరోజే ఇప్పుడే నువ్వు నూతన సృష్టిగా మార్చబడవచ్చు. లేకపోతే నువ్వు ఫలించలేవు. దేవునితో సంబంధం కలిగినటువంటి ఆత్మలు కలిగి ఉండడము ఆత్మీయంగా ఫలించడం. యేసు ప్రభువుల వారు అంటారు, ఎవడైతే నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. యు మస్ట్ హ్యావ్ గాడ్ ఆన్ ద ఇన్సైడ్ టు బికమ్ ఫ్రూట్ఫుల్ ఇన్ దిస్ లైఫ్. ఈ లోకంలో నువ్వు బహుగా ఫలించాలంటే యేసు ప్రభువును నీ హృదయంలో నీవు కలిగి ఉండాలి. ఎప్పుడు నీవు కలిగి ఉండగలవు? నీ పేరు క్రైస్తవుని పేరు అయితే కలిగి ఉండగలవా? నో. నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడితేనే యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఆయన నివాసము చేయగలడు. సో ఆత్మీయంగా మనము ఫలించాలి. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఎవరైనా సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వెప్పుడు తిరిగి జన్మించావు? చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ గుర్తుకుంటుంది. వారు చాలామంది తమ జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. నువ్వెప్పుడు తిరిగి జన్మించావంటే తెలియదు అంటారు. నువ్వు తిరిగి జన్మించినటువంటి డేట్ నీకు గుర్తుందా? ఒకవేళ నేను తిరిగి జన్మించానో నాకు నిశ్చయత లేదంటున్నావా? అయితే ఇప్పుడే నువ్వు ప్రార్థన చేయి. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి ఆయన లేపాడని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావని వాక్యంలో వ్రాయబడింది. ఒకటే ప్రశ్న, సూటి ప్రశ్న నేను అడుగుతున్నాను, నువ్వు తిరిగి జన్మించావా? నువ్వు తిరిగి జన్మించకుంటే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకొని నీ పాపములు నీవు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని ఈ రోజు నుంచి నీ హృదయాన్ని యేసు ప్రభువునకు అప్పగించి నీ జీవితాన్ని అప్పగించి ఓ క్రొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించు. సో ఆత్మీయంగా మనము ఫలించవలసిన వారంగా మనం ఉంటున్నాం. సో ఆత్మీయంగా ఫలించడం అంటే నూతన సృష్టిగా మార్చబడడం. ఆత్మీయంగా ఫలించడం అంటే దేవునిని ఆత్మలో కలిగి ఉండడం. ఆత్మీయంగా ఫలించడం అంటే దేవుని యొక్క స్వరమును నీ ఆత్మలో వినగలిగే సామర్థ్యమును కలిగి ఉండడం. ఆత్మీయంగా ఫలించడం అంటే దేవుని యొక్క నడిపింపును పొందుకొనడం. ఆత్మీయంగా ఫలించడం అంటే యేసు ప్రభుతో పెనవేసుకొని ఉండడం. సో మొట్టమొదటిగా ఆత్మీయంగా మనం ఫలించాలి. రెండవదిగా మానసికంగా మనం ఫలించాలి. వీ నీడ్ టు ప్రాస్పర్ ఇన్ అవర్ సోల్. ఆత్మలో 3 భాగాలు ఏ రీతిగా ఉన్నాయో మనసులో కూడా 3 భాగాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఏమిటంటే ఆలోచనలు, రెండవది ఉద్రేకాలు, మూడవది చిత్తం. ఆలోచనలు అంటే మీకు అందరికీ కూడా బాగా తెలుసు. రెండవది ఉద్రేకాలు అంటే బాధకు కానీ లేకపోతే సంతోషానికి కానీ, బాధకు సంతోషానికి స్పందించే మనసు అన్నమాట. ఉదాహరణకు ఒక మానసిక రోగిని తీసుకోనండి. మీరు సంతోషింపజేసి ఏ విషయం చెప్పినా కూడా వారు సంతోషించలేదు. దే కెనాట్ రెస్పాండ్ బికాస్ దేర్ మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఇట్స్ అ రెస్పాన్స్ టు ద పెయిన్ అండ్ ప్లెషర్. సో కాబట్టి ఉద్రేకాలు అనేటువంటి ఒక భాగం ఉంది. తరువాత చిత్తం. చిత్తం అంటే ఏమిటో తెలుసా? నిర్ణయాన్ని తీసుకోగలిగినటువంటి సామర్థ్యం. చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, నిర్ణయాన్ని తీసుకునే దానికి తల క్రింద పెట్టి కాలు పైకెత్తుతూ ఉంటారు. నిర్ణయాలు తీసుకునే దానికి చాలా గలిబిలికి లోనవుతూ ఉంటారు. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీరు బహుగా ఫలించండి అంటున్నాడు. మీరు ఆత్మీయంగా ఫలించండి, అంత మాత్రమే కాదు మీరు మానసికంగా మీరు ఫలించండి అంటూ ఉన్నారు. హల్లెలూయా. చాలామందికి మనసును గురించినటువంటి అవగాహన ఉండదు. ఏవి వస్తే అవి ఆలోచిస్తుంటారు. తమ మనసును గురించి అస్సలు శ్రద్ధ వహించరండి. చాలా నిర్లక్ష్యం చేయబడినటువంటి భాగం ఏమిటంటే మనస్సు. ప్రియులారా, మనస్సును దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేనితో పోల్చబడిందో తెలుసా? కీలుతో పోల్చబడింది, ఒక జాయింట్తో పోల్చబడింది. చూడండి, మోకాలు ఉంది, లేకపోతే ఎనీ జాయింట్, ఏ ఎల్బో జాయింట్ కానీ నీ జాయింట్ కానీ ఏ జాయింట్ అయినా కూడా. సో పైన ఎముకలు క్రింద ఎముకలు ఎంత బాగున్నా కూడా జాయింట్ బాగాలేదనుకోండి, ఏమైనా బాగుంటుందా? లేదు ప్రియులారా. నీ యొక్క మోకాలు ఎంత బలంగా ఉంటే నీవు అంత బలంగా ఉంటావు. ప్రియులారా, దేవుడు మనిషిని ఏ రీతిగా తయారు చేశాడంటే ఆత్మగా తయారు చేశాడు. ఆ ఆత్మకు మనసునిచ్చాడు. ఆత్మ మనసుతో కలిసి శరీరంలో జీవిస్తూ ఉంటుంది. సో ఆత్మను శరీరాన్ని కలిపేది ఏమిటో తెలుసా? మనసు కలుపుతూ ఉంటుంది. సో ఈనాడు ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టే ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం ఉంటుంది. మనసు గురించి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడింది. మనసును గురించి ఈనాడు మనకు చాలా తక్కువ ప్రసంగాలు వినిపిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు ఎక్కడ కార్యం జరుగుతుందో తెలుసా? ఆత్మలో కార్యం జరుగుతుంది. మనసులో కార్యము ప్రారంభము, మనసులో కార్యం పూర్తి కాదు. దేహము ఎలా ఉండేది అలా ఉంటుంది. ఒకవేళ స్వస్థతలు జరగచ్చు, కానీ దేహంలో కలర్లు చేంజ్ కావు, తర్వాత దేహంలో ఎటువంటి పెద్ద మార్పులు సంభవించవు. కానీ పూర్తిగా మారేది ఎక్కడంటే ఆత్మలో పూర్తిగా మనం మారిపోతాం.
పాతవి గతించును, సమస్తమును క్రొత్తవాయను. ఎక్కడ? ఆత్మలో క్రొత్తవాయాయి. అయితే మనసులో ఒక గొప్ప కార్యము ప్రారంభమవుతుంది. సో మనసులో ఈ 3 భాగాలు ఉన్నాయి. మనం ఫలించాలి ప్రియులారా. ఆలోచనల విషయంలో మనం ఫలించాలి, ఉద్రేకాల విషయంలో మనం ఫలించాలి. ఉద్రేకాలు మనల్ని ఏలకూడదు. అవర్ ఎమోషన్ షుడ్ నాట్ రూల్ అస్. ఫీలింగ్స్ అంట, దే షుడ్ నాట్ రూల్ అస్, బట్ వీ షుడ్ రూల్ అవర్ ఫీలింగ్స్. తర్వాత చిత్తము, నిర్ణయం తీసుకునే సామర్థ్యం. నిర్ణయం తీసుకునే దానికి మనం గందరగోళానికి ఎప్పుడు కూడా గురి కాకూడదు. అది దేవుని యొక్క చిత్తం కాదు. సో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని ఆశీర్వదించాడు. అంటే వారి ఆత్మను ఆశీర్వదించాడు, వారి మనసును ఆశీర్వదించాడు, వారి దేహాన్ని ఆయన ఆశీర్వదించాడు. సో మానసికంగా ఫలించడం అంటే ఏమిటి? మానసికంగా ఫలించడం అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు మనసును కలిగి ఉండడము. క్రీస్తు మనసును కలిగి ఉండడము. గలిబిలి కలిగి ఉండడం కాదు కానీ నెమ్మదిని కలిగి ఉండడము. అసమాధానమును కలిగి ఉండడం కాదు కానీ సమాధానాన్ని కలిగి ఉండడము. భయము చేత పీడించబడము కాదు కానీ ధైర్యము చేత నిండి ఉండడము. నీ మనసు ఎలా ఉంది? దుఃఖము చేత నిండి ఉందా, లేకపోతే సంతోషము చేత నిండి ఉందా? నీ మనసులో క్లారిటీ ఉందా, లేకపోతే కన్ఫ్యూషన్ ఉందా? ఎలా ఉంది నీ యొక్క మనస్సు? ఎలా ఉంది? ఎప్పుడు కూడా టెన్షన్ పడుతున్నావా? ఎప్పుడు కూడా ఒత్తిడికి నువ్వు లోనై ఉంటున్నావా? అయితే అది దేవుని యొక్క చిత్తం కాదు. అది దేవుని యొక్క చిత్తం ఏమాత్రం కూడా కాదు. దేవుడు ఏమన్నాడంటే మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి అన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, నువ్వు మానసికంగా నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ మనసులో నెమ్మది సమాధానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడదు. హల్లెలూయా. నీ మనసులో పూర్ణ శాంతి నీకు ఉందా? నీ మనసు గలిబిలి లేకుండా ఉందా? నీ మనసులో దేవుడు అనుగ్రహించే సమాధానం నీ మనసును ఏలుతా ఉన్నదా? ఒకవేళ లేకుంటే అది దేవుని యొక్క చిత్తం కాదు. దేవుని యొక్క చిత్తం నీ మనసు విషయంలో ఏమిటో తెలుసా? నెమ్మది సమాధానాన్ని కలిగి ఉండడము, నీ యొక్క భావోద్రేకాలు నీ అదుపులో ఉండడము, నీవు ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు బలమైనటువంటి నిర్ణయాలు గలిబిలి లేకుండా స్పష్టంగా తీసుకొనగలగడం, ఒక మంచి బలమైన వ్యక్తిత్వాన్ని నీవు మానసికంగా కలిగి ఉండగలడం, నీవు మనసులో ధైర్యాన్ని కలిగి ఉండగలడం. ఇది దేవుని యొక్క చిత్తం. దేవుడు మిమ్మల్ని మానసికంగా ఫలించండి అని అంటున్నాడండి. కేవలం రక్షించబడి నీ మనసులో నువ్వు ఎప్పుడు కృంగిపోతూ, ఎప్పుడు అనుమానం చేత భయం చేత నువ్వు పీడించబడుతుంటే అది దేవుని యొక్క చిత్తం కాదు. గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ యువర్ మైండ్. దేవుడు నీ మనసు గురించి కూడా శ్రద్ధ వహిస్తున్నాడు. ఆ మనసులో ఆయన యొక్క చిత్తం నెరవేర్చబడాలంటే ఏమి చేయాలో కూడా దేవుడు తన వాక్యంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మనసు గురించి నేను మా సంఘంలో చాలా వర్తమానాలు చేశాను. మనసు గురించి విస్తారంగా నేను మాట్లాడాను. ఈనాడు తిరిగి జన్మించినటువంటి విశ్వాసుల యొక్క జీవితంలో జరగవలసినటువంటి తరువాత కార్యం ఏమిటో తెలుసా? మనసు రూపాంతరం చెందాలి. హల్లెలూయా. మనసు రూపాంతరం గురించి చాలా ప్రసంగాలు నేను చేశాను. ఈ యొక్క వర్తమానాలను మీరు విని మీ మనసులో మీరు మానసికంగా మీరు అత్యధికంగా మీరు ఫలించగలరు. ప్రియులారా, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ మానసిక స్థితి ఎలా ఉంటే నీ జీవితం అలా ఉంటుంది. నీ భవిష్యత్తు కూడా నీ మానసిక స్థితి పైనే ఆధారపడి ఉన్నదని మర్చిపోవద్దు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి ఏమిటో తెలుసా? ఈ దేవుని యొక్క వాక్యం నీ మనసు పైన పని చేయగలదు. నీ మనసును సరి అయిన స్థితిలో ఉంచుటకు శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. దేవుడు మీరు మానసికముగా ఫలించినట్లు అత్యధికముగా కార్యసిద్ధి కలుగజేయును గాక. ఆమేన్. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము
కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు, నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యంను మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. ఈ ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ ఆర్డీజే మినిస్ట్రీస్ కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our program.